హనుమాన్ సినిమా నిజానికి ఏదో రకంగా రిలీజ్ అయ్యింది. ఈ రోజు నుంచే అని అనుకున్న భ్రమలో ఉన్నారు అందరూ. కానీ వాస్తవానికి నిన్న రిలీజ్ అయినట్టే అనుకుందాం. ఎందుకు చెప్పనా? ప్రీమియర్స్ అంటే ఏదో ఏస్తారు గానీ మొత్తం అసలు అన్ని స్క్రీన్సా బాబోయ్! అంటే ఒక్కొక్క థియేటర్ వీళ్ళు రిలీజ్ చేసుకుంటూ ఎళ్తుంటే హౌస్‌ఫుల్, 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 హౌస్‌ఫుల్. తెలియట్లే వాళ్ళకి. అరే! ఏంటి ఇంత భలే ఉంది రెస్పాన్స్ బావుంది అనుకుంటూ ఎళ్తూ ఉంటే 700 స్క్రీన్‌లు. అసలు సచ్ ఎ బ్యూటిఫుల్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ లెక్కలు మారడం పక్కా. నిజంగా చెప్పాలంటే ప్రశాంత్ వర్మ గట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకు చెప్పనా? థియేటర్స్ ప్రాబ్లమే. పెద్ద పెద్ద సినిమాలు మహా ఉద్దండులు అందరున్నప్పుడు వాళ్ళతో పోటీ పడాలన్న ఆలోచన రావడమే ఒక సాహసం. దాన్ని ఇంప్లిమెంట్ చేసి నిలబెట్టి మళ్ళీ చూపించి గెలవడం చూసారు. అసలు దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. సో, 'హనుమాన్' సినిమా నిజంగా ఒక సినిమా ఏదైనా సరే నాట్ ఓన్లీ 'హనుమాన్' ఫస్ట్ నిమిషం నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ చేయగలిగితే చాలు కదా! స్క్రీన్ ప్లే. అంతకు మించి ఇంకేముంది. ఇప్పుడు 'హనుమాన్' సినిమా ఉంది. స్టార్టింగే ఆ పిల్లోడు నేను సూపర్ మ్యాన్ అవ్వాలి, నేనేదో అవ్వాలనుకుంటే ఎవరి అబ్బాయి హీరో చిన్నప్పుడా అనుకుంటాం స్టార్టింగ్. తర్వాత వాడు క్రూయల్‌గా పేరెంట్స్‌ని చంపేసరికి అమ్మో! ఏంటిది ఇట్లా ఉంది. ఇది మేబీ ఏమన్నా విలన్ క్యారెక్టర్ ఏమో అని ఓకే. ట్రైలర్‌లో మనం చూసాము గదా! ఆహ్, సూపర్ హీరో బ్యాట్‌మ్యాన్ టైపు డ్రెస్ ఏసుకొని. ఆ క్యారెక్టర్ ఇది అని అప్పుడు తెలుస్తది. అంటే ఇప్పుడు మనకంటే రెగ్యులర్‌గా అన్నీ చూస్తాం కాబట్టి తెలుసనుకో. కొత్తగా చూసే ప్రేక్షకులకి. అంటే ఏదో ఒకటి వాడు ఆలోచిస్తున్నాడు. అతను సూపర్ హీరో అని లెలబోయి కింద పడడం, తండ్రి 4 పీకడం. అసలు అండ్ మళ్ళీ అతనికి వచ్చిన ఆలోచన చూసారా? ఇప్పటి వరకు మనం చిన్నప్పటి నుంచి కార్టూన్‌లు చూసాం గానీ, ఎవరికన్నా వచ్చిందా ఈ ఆలోచన? అవును 'స్పైడర్ మ్యాన్‌కి' మమ్మీ, డ్యాడీ లేరు. 'స్పైడర్ మ్యాన్' మమ్మీ, డ్యాడీ ఎవరసలు? 'థోర్' మమ్మీ, డ్యాడీ ఎవరు? 'డాక్టర్ స్ట్రేంజ్' మమ్మీ, డ్యాడీ ఎవరు? ఎవ్వరికీ తెలీదు. ఈ ఈ ఇట్లాంటివి యాక్చువల్‌గా ఎందుకంటే వాళ్ళు కూడా చూపించి చావరు. సో, అట్లా 'అవతార్‌కున్నారులే' తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం కొనసాగుతా ఉంది గానీ, ఈ సూపర్ హీరోస్ ఎవరికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది లేదు. మన తెలుగులో 'ప్రశాంత్ నీల్' సూపర్ హీరోస్‌కు ఇచ్చుకున్నాడు. అండ్ తల్లి సెంటిమెంట్ కూడా ఉంటది. ఇప్పుడు 'సలార్‌లోకో' తల్లి సెంటిమెంటు, 'కేజీఎఫ్‌లో' తల్లి సెంటిమెంట్ ఇయన్నీ ఉన్నాయి మనకి సూపర్ అది. కానీ ఇక్కడ అసలు అవి లేవు. వాళ్ళ అమ్మ నాన్నలు లేరు. అది ఆలోచించి ఆ పాయింట్ చూసావారా? ఏ సూపర్ హీరోకి 'ఐస్ మ్యాన్', 'బ్యాట్ మ్యాన్' ఎవడికి గూడా తల్లిదండ్రులు లేరు. అంటే అమ్మ నాన్న ఉంటే వాళ్ళు అట్లా అయ్యేవాళ్ళు గాదు. అందుకని చెప్పి వీళ్ళని చంపేస్తున్నా. ఆ క్రుయాలిటీ జనాల్ని అసలు ఏంటిది వీడు మనిషా రాక్షసుడా అనేలాగా ఎళ్ళిపోయింది. ఆ తర్వాత అతను చూడడం, అతనేదో మంచి పని జేయడం, వీడేంటి ఈడు మారాడా? తర్వాత అసలేం జరుగుతుంది? తర్వాత హీరో రావడం, అతని ఆహ్, దాంతో ఆయుధంతోని ఆ గుల్లేరుతో రావడం, మామిడికాయలు కొట్టడం, కోతి వాయిస్‌లో రవితేజ గారు అన్నీ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో ఎళ్తా నీట్‌గా లాక్కురాలా సినిమా. అండ్ ఇక క్లైమాక్స్ చూస్తే అసలు అందరికీ అసలు ఎక్కడ ఒళ్ళు అట్లా జలదరించేలాగా బాబోయ్! అసలు అప్పుడెప్పుడో 'అమ్మో' సినిమా చూసినప్పుడు అందరికి పూనకాలొచ్చాయని విన్నాను. ఇప్పుడు 'హనుమాన్' సినిమాతో మళ్ళీ ఆ మార్క్ క్రియేట్ చేశాడు. అండ్ ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నాం ఈ సినిమా గురించి ఈరోజు అంటే అంత చూపిచ్చాడు మరి ప్రశాంత్ వర్మ. పైగా చూపిచ్చిందంతా గూడా వికీపీడియా ఓపెన్ చేస్తే బడ్జెట్ అని ఉంటది. బడ్జెట్ అందరూ ఓపెన్ చేయండి. 'హనుమాన్' సినిమా బడ్జెట్ 15,00,00,000. ఇప్పటివరకు ఎవరైనా కని, విని, ఎరుగని బడ్జెట్ అనమాట ఇది. అంత విజువల్ ట్రీట్. అసలు ఆ విజువల్స్ చూస్తే నిజంగా బాబోయ్! అసలు కనీసం 150,00,00,000 పెట్టారు. ఆ సున్నా గీయడం మర్చిపోయారా వీళ్ళు చెప్పడం మర్చిపోయారా అనిపిస్తది మనకి. కానీ కాదు 15,00,00,000 అట్లెట్లా? ఎలా సాధ్యం? సో, ఇన్నున్నాయి గాబట్టి ఈ సినిమా అసలు నిలబడుతానే ఉంది. ఇంకా ఎంత చెప్పినా తక్కువే దీని గురించి. ఫస్ట్‌గా అయితే ప్రశాంత్ తన గట్స్‌కైతే మెచ్చుకొని తీరాల్సిందే. లెక్కలు మాత్రం 100% మారుతాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ ఈ ఆళ్ళ ఈళ్ళ థియేటర్‌లన్నీ ఈళ్ళకిచ్చేసారు. గుంటూరు కారం థియేటర్‌లన్నీ ఇచ్చేసారు. ఆహ్, ఇప్పటి వరకు ఉన్న స్క్రీన్స్‌కి ఇంకా అడిషనల్ స్క్రీన్స్ యాడ్ అయిపోయి దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందనమాట. సంక్రాంతి కింగు. ఇంక అంతకు మించి ఇంకేముంది మాట్లాడుకోవడానికి. థాంక్ యూ సో మచ్.